ఒకరోజు సీతామాత తన పాపిట సింధూరాన్ని దిద్దుకుంటున్నారు. అప్పుడు హనుమంతుడి దృష్టి ఆమెపై పడింది. వారు ఆసక్తిగా, అమ్మా, మీరు ఈ ఎర్రటి కుంకుమను నుదుటిపై ఎందుకు పెట్టుకుంటున్నారు అని అడుగుతారు. అప్పుడు సీతామాత చిరునవ్వుతో, నాయనా, శ్రీరాముని దీర్ఘాయువు మరియు సంతోషం కోసం నేను ఈ కుంకుమను ధరిస్తాను అని చెబుతుంది. ఇది వినగానే హనుమంతుడు భావోద్వేగానికి లోనయ్యాడు. కొద్దిగా కుంకుమదేవునికి అంత ప్రియమైనదైతే నేను దానిని నా మొత్తం శరీరానికి ఎందుకు పూయకూడదు అని అనుకుంటాడు. వెంటనే వారు కుంకుమరాశిని కనుగొని తలనుండి కాలివరకు కుంకుమతో నింపుకొని నేరుగా శ్రీరాముని సభకు వెళతారు. అతన్ని ఈ రూపంలో చూడగానే అందరూ ఆశ్చర్యపోతారు. హనుమా, ఇదేమిటి, ఎందుకిలా ఉన్నావు అని శ్రీరాముడు ప్రేమగా అడుగుతాడు. హనుమంతుడు చేతులు జోడించి వినయంగా ఇలా అంటాడు, ప్రభూ, చిటికెడు కుంకుమ మీ ఆయుష్షును పెంచుతుందని మాత చెప్పారు. అంత తక్కువ కుంకుమ అంత ఫలితాన్నిస్తే ఇలా నా శరీరం మొత్తం సింధూరాన్ని పూయడం ద్వారా మిమ్మల్ని ఇంకా ఎంతో సంతోషపెట్టగలనని భావించాను. ఇది విన్న శ్రీరాముడు చాలా సంతోషించి అతన్ని ఆశీర్వదిస్తాడు. హనుమా, ఈ రోజునుండి ఏ భక్తుడైతే మంగళవారం నాడు నీకు సింధూరాన్ని సమర్పిస్తారో వారిపై నా కృప ఎప్పటికీ ఉంటుంది. మీరు కూడా హనుమాన్జీ నిజమైన భక్తులైతే ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి కామెంట్స్లో జై బజరంగబలి అని రాయండి.